Hi viewers, welcome back to our channel. Today we will discuss in brief about India and Bhutan relations. First, Bhutan గురించి తెలుసుకున్నట్లయితే అది చాలా చిన్న దేశం. హిమాలయాల్లో ఈస్టర్న్ పార్ట్లో ఉంటుంది. అంత చిన్న దేశం అయినప్పటికీ దాన్ని కాలనైజ్ చేసినట్లు దాని హిస్టరీలోనే లేదు. అంటే మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించినట్టు భూటాన్ని ఎవరు పరిపాలించలేదు. సమ్ పాయింట్ ఆఫ్ టైంలో వాటి ఫారిన్ అఫైర్స్ అవి బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేశారు. బట్ రూలింగ్ మాత్రం వాళ్ళ రాజులదే ఉన్నింది. అండ్ కొన్ని విషయాల్లో ఇప్పటికీ భూటాన్ ఆదర్శంగా నిలిచింది. లైక్ పీస్ మెయింటెనెన్స్కి వాళ్ళు బేసికల్లీ బుద్ధిజంని ఫాలో అవుతారు. సో పీస్ మెయింటెనెన్స్కి దానికి మంచి ప్లేస్ ఉంది. అండ్ లీస్ట్ కరప్ట్ కంట్రీ ఇది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే దానికి మంచి ర్యాంకే ఉంది. ఇదేంటంటే ఇది ఒక ఇండెక్స్, కొన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని అక్కడ బిజినెస్ పెట్టడం ఈజీనా కాదా అనే విషయాన్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తారు. నెక్స్ట్, ఇండియా అండ్ భూటాన్ రిలేషన్స్కి వస్తే భూటాన్ ఐసోలేషన్లో ఉన్నింది చాలా రోజుల వరకు. అంటే వరల్డ్తో పెద్ద సంబంధాలు పెంచుకోలేదు 1910 వరకు. ఆ తర్వాత కొంచెం ఓపెన్ అప్ అయింది. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. మనం 1949లో భూటాన్తో ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ సైన్ చేశాం. త్రూ దిస్ ట్రీటీ ఏంటి అంటే మన కంట్రీ యొక్క సిటిజన్స్ని ఎలా చూసుకుంటున్నామో భూటాన్ సిటిజన్స్ని కూడా అలానే చూస్తామని. సిమిలర్లీ వాళ్ళు కూడా మనకి సేమ్ ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళ సిటిజన్స్కి ఎలా ట్రీట్మెంట్ ఉంటుందో అలానే ఇండియన్ సిటిజన్స్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఈవెన్ ఇండియా నుండి భూటాన్కి వెళ్ళటానికి వీసా కూడా అక్కర్లేదు మనకి. ఎవరన్నా కావాలి అంటే ట్రిప్ ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇంకా 1958లో ఇండియన్ పార్లమెంట్లో మనం డిక్లేర్ చేసాం ఏమని అంటే ఎనీ అగ్రెషన్ అగెయిన్స్ట్ భూటాన్ వుడ్ బి సీన్ యాజ్ అగ్రెషన్ అగెయిన్స్ట్ ఇండియా అని. అంటే భూటాన్కి ఏమైనా జరిగితే అది ఇండియాకి జరిగినట్లే రియాక్ట్ అవుతామని. ఎగ్జాంపుల్కి మనం డోక్లాం ఇష్యూలో చూసాం. భూటాన్కి జరిగిన దానికి మనం చైనాకి అగెయిన్స్ట్గా వార్ చేశాము అండ్ అక్కడ కన్స్ట్రక్షన్ని కూడా ఆపేయగలిగాం. సేమ్ ట్రీటీని మళ్ళీ 2007లో రీనెగోషియేట్ చేసి రాసుకున్నాము. ఏది ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ని. అందులో మెయిన్గా ఏంటి అంటే భూటాన్ అండ్ ఇండియా చాలా క్లోజ్గా కోఆపరేట్ చేసుకోవాలి ఆన్ ఇష్యూస్ రిలేటింగ్ టు నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ ద కంట్రీస్ అని. అండ్ నెయిదర్ గవర్నమెంట్ షల్ యూజ్ ఇట్స్ టెరిటరీ ఫర్ యాక్టివిటీస్ దట్ హార్మ్స్ అదర్స్ అని. అంటే ఎలా హార్మ్ చేసేలా యూజ్ చేస్తామంటే ఇక్కడ ఏదైనా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అలా పెట్టామనుకోండి బార్డర్లో, అప్పుడు వాళ్ళ కంట్రీ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి యాక్టివిటీస్ ఏం క్యారీ అవుట్ చేయకుండా ఈ ట్రీటీ అనమాట. అండ్ భూటాన్కి ఇండియాకి దాదాపు 605 కిలోమీటర్స్ బార్డర్ షేరింగ్ ఉన్నప్పటికీ రెండిటికి బార్డర్స్ గురించి గొడవ అయితే లేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఫారిన్ ఎయిడ్స్ అని ఇస్తూ ఉంటాము మనకన్నా చిన్న దేశాలకి. ఫ్రీగా డాలర్స్లో అమౌంట్ ఇస్తూ ఉంటాం అనమాట. 2012-13లో ఇలా భూటాన్కి అరౌండ్ $600 million ఇచ్చాము ఫ్రీగా ఎయిడ్ లాగా. నెక్స్ట్ 2015-16లో అయితే దాదాపు $985 million ఇచ్చాము. ఇలా ఇండియా ఇచ్చే ఫారిన్ ఎయిడ్స్లో భూటానే లార్జెస్ట్ బెనిఫిషియరీగా నిలిచింది. ఇంకా ట్రేడ్ విషయానికి వస్తే 98% ఆఫ్ భూటాన్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఇండియాకే అండ్ 90% ఆఫ్ భూటాన్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా. ఇది ఎలా అంటే మెయిన్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ వల్ల జరుగుతుంది. కన్స్ట్రక్షన్ అది వాళ్ళకి కొంచెం టెక్నికల్లీ మనకన్నా బ్యాక్వర్డ్ కాబట్టి మనం కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నాం. సో ఇలా భూటాన్ యొక్క ఇంపోర్ట్స్లో ఇండియా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ భూటాన్ యొక్క ఎక్స్పోర్ట్స్లో అంటే మెజారిటీగా ఎలక్ట్రిసిటీనే అది సేల్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీని మనమే కొంటున్నాం. సో 98% ఆఫ్ భూటాన్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఇండియాకే అవుతున్నాయి. ఈ ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్కి వస్తే 10,000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము 2021 కల్లా అని ఇండియా భూటాన్తో ఒప్పందం ఒప్పుకుంది. ఇలా భూటాన్తో ఇంత మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకేంటి అంటే బార్డర్లో సెక్యూరిటీ ఇష్యూస్ గురించి భయపడనక్కర్లేదు. ఇది అఫ్కోర్స్ మ్యూచువల్ బెనిఫిట్ టు ఈచ్ అదర్స్. అండ్ ఫైనల్లీ అసలు ఎలా ఉంది భూటాన్ అండ్ భారత్ రిలేషన్ అంటే మోడీ డ్యూరింగ్ హిస్ ఫస్ట్ విజిట్ ఇన్ 2014 ఆఫ్టర్ బికమింగ్ ప్రైమ్ మినిస్టర్ కాల్డ్ భారత్ అండ్ భూటాన్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు. అంత మంచి రిలేషన్స్ ఉన్నాయి. అండ్ హీ ఆల్సో టోల్డ్ దట్
ఫస్ట్ కంట్రీ ఎందుకు భూటాన్ని చూస్ చేసుకున్నారు ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే వెళ్ళటానికి అంటే బికాస్ ఆఫ్ ద స్పెషల్ రిలేషన్షిప్ విత్ భూటాన్ అని చెప్పారు. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ నో హౌ ఫ్రెండ్లీ రిలేషన్స్ వీ హ్యావ్ విత్ భూటాన్. ఫైన్, థ్యాంక్ యూ.